దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా డాక్టర్ అత్యాచార ఘటనలో నిందితుడికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సంజయ్ రాయ్ వైద్యురాలిపై దాడికి ముందు రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లాడని తెలిపాయి పోలీసు వర్గాలు. ఘటన జరిగిన ఆగస్టు 8న సంజయ్ రాయ్ మద్యం సేవించి ఆసుపత్రికి చెందిన మరో సివిక్ వాలంటీర్తో కలిసి కోల్కతాలోని రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లాడు. అర్ధరాత్రి సోనాగచిలో సంజయ్ వ్యభిచార గృహంపై బయట నిలుచుకోగా అతడి మిత్రుడు లోపలికి వెళ్లాడు. అనంతరం రాత్రి 2 గంటల సమయంలో దక్షిణ కోల్కతాలోని మరో వ్యభిచార గృహానికి వెళ్లారు. ఆ సమయంలో రోడ్డుపై వెళుతున్న ఓ మహిళను కూడా సంజయ్ రాయ్ వేధింపులకు గురి చేశాడు. ఉదయం 3:50 సమయంలో రాయ్ అర్జీకర్ ఆసుపత్రికి చేరుకున్నాడు. మద్యం మత్తులో పోర్న్ వీడియోలు చూశాడు. హాస్పిటల్లో తొలుత ఆపరేషన్ థియేటర్ డోర్ను పగలగొట్టాడు. 4:03 సమయంలో ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించి అక్కడి నుంచి 3వ అంతస్తులో ఉన్న సెమినార్ గదిలోకి వెళ్లాడు. ఆ సమయంలో బాధితురాలు సెమినార్ హాల్లో నిద్రిస్తుండగా ఆమెపై సంజయ్ దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఇక బాధితురాలు చనిపోయిన విషయం ఆగస్టు 9 ఉదయం వెలుగులోకి వచ్చింది. సుమారు 10:53 బాధితురాలి తల్లికి ఈ విషయం చేరవేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కోల్కతా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తడంతో కేసును సీబీఐకి అప్పగించారు. తొలుత కేసు నమోదు చేసిన ఎస్ఐ అనూప్ దత్తాపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎస్ఐతో కలిసి నిందితుడు దిగిన పలు ఫోటోలను దర్యాప్తు సంస్థ సేకరించింది.